గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్‌గా న్యూస్‌లో చూసే టాపిక్ గురించి మాట్లాడదామండి. చాలా యంగ్ ఇండివిడ్యువల్స్‌లో ఈ హార్ట్ స్ట్రోక్స్ అవి రావడం అండ్ దానివల్ల చనిపోవడం సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్‌లు అవ్వడం ఇట్లాంటివి చూస్తున్నాం కదండీ! దీనికి ఎర్లీ వార్నింగ్ సైన్స్ అసలు ఏముంటాయి? మైల్డ్ చెస్ట్ పెయిన్ అంటే ఛాతీ నొప్పి, లేదు అనంటే చిన్న గుండె దడలాగా ఉండడం, లేదు అనంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇదివరకు కంటే తొందరగా అలిసిపోవడం గానీ, లేకపోతే అనీజీనెస్ ఉండడం గానీ, ఇట్లాంటి మైనర్ సైన్స్‌ని నేను యంగ్ కదా! నాకెందుకు ఇట్లాంటివి ఉంటాయిలే అని చెప్పి ఇగ్నోర్ చేయడం. వీటిల వల్ల చాలామంది ఈటిల బారిన పడుతున్నారండి. సో, ఈ ఈ సింప్టమ్స్ ఇవన్నీ మనకి చిన్న మైల్డ్‌గా అనిపించినా, అనిపించకపోయినా ఈ రోజు ఉండే స్ట్రెస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌లో మనం కంపల్సరీ రొటీన్ ఎర్లీ మార్కర్ స్క్రీనింగ్ అన్నది చేపించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అదే కాకుండా చాలామంది ఈ మధ్య బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, లేదు స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ వల్ల అదర్‌వైజ్ బాగా నైట్ షిఫ్ట్ చేయడం అండ్ దానివల్ల ప్రాపర్ స్లీప్ హ్యాబిట్స్ లేకపోవడం, అంటే ప్రాపర్ రీజనరేటివ్ స్లీప్ లేకపోవడం, వీటిలన్నిటి వల్ల కూడా చాలా ఇట్లాగా స్ట్రోక్స్ ఇన్ యంగ్ బాగా హై రేట్ ఇప్పుడు పెరిగిపోవడం అన్నది జరిగిందండి. అదే కాదు, చాలామంది ఈ స్మోకింగ్, వేపింగ్ అదొక ఫ్యాషన్ ట్రెండ్ అన్నట్టు ఫాలో అవ్వడం అండ్ ప్రాపర్గా ఫుడ్ హ్యాబిట్స్ లేక, లేదు బిజీ లైఫ్ వల్ల అవుట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, దేంట్లో అయితే ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ బాగా హై రేంజ్లో ఉంటాయో అవన్నీ కన్జ్యూమ్ చేయడం, ఇట్లాంటివి కూడా వీటి బారిన పడేస్తుందండి. సో ఎప్పుడు కూడాను ఇట్లాగా హై రిస్క్ ఉండేవాళ్ళు, అంటే ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ యంగ్ ఏజ్లోనే హార్ట్ స్ట్రోక్స్ అవి వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరూ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోయే ఎర్లీ మార్కర్స్ని కొంచెం రొటీన్గా స్క్రీన్ చేసుకుంటూ ఉంటే మనం ఇట్లాంటివి ప్రివెంట్ చేసే వాళ్ళం అవుతామండి. అండ్ ఎవరైతే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కానీ ఇట్లాంటి లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి అండ్ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.